తెలంగాణ మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కేటీఆర్ పై ఆయన సోదరి కవిత ఇప్పటికే మన్ను పోసిందని పరోక్షంగా ప్రస్తావిస్తూ తనతో పెట్టుకుంటే నాశనమైపోతావని హెచ్చరించారు. తనకు కులబలం, ధనబలం, అహంకారం, జనబలం లేవని, తాను ఒక్కదాన్నేనని సీతక్క స్పష్టం చేశారు. కేటీఆర్ మీడియాపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆమె మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణలు చెప్పి దాడులకు పాల్పడితే బహిష్కరిస్తామని సీతక్క పేర్కొన్నారు. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింది. నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. అయ్యా కేటీఆర్, నీ చెల్లె మీడియా వాళ్ళకి బెదిరించినావు. మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి ఒక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మనం మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న. మళ్ళీ ఎట్లా మాట్లాడినది ఏబిఎనా? ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం మాట, ఆదాని అంబానీల కోసం మాట. ఆదాని అంబానీ మొలుగులో ఎంత దుర్మార్గానికి ఇంత అబద్ధం నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నిన్న ఒక మీడియా వాళ్ళకి